స్పిరిట్ మూవీ నిజంగా ఓ రోగ్ పోలీస్ ఆఫీసర్ కథ కాదు, ఓ తాత కథ. స్పిరిట్ మూవీ నిజానికి ఓ కథకి సీక్వెల్ లాంటిది. ఇంతవరకు ఒక సినిమా తీసి అది హిట్ అయితే సీక్వెల్ ప్లాన్ చేయడం చూసాం. ముందే సీక్వెల్ వదిలితే ఎలా ఉంటుంది? అదే స్పిరిట్ లో ట్విస్ట్. ఈ మూవీలో హీరో తన తాత కథని చెబుతూ మూవీని మొదలు పెడతాడని తెలుస్తోంది. తృప్తి దీమ్రి కూడా తన తాత కథలో కథానాయికే. ఆ కథనే జైల్లో పడ్డ ఓ పోలీస్ ఆఫీసర్ చెబుతుంటాడు. అలా ఫ్లాష్ బ్యాక్ లో తన తాత కథతో మొదలుపెట్టి తాత ఏజ్డ్ గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలతో స్క్రిప్ట్ నింపేశాడట సందీప్. సో 75 ఏళ్ల వయసున్న రిటైర్డ్ పోలీస్ కథతో స్పిరిట్ మొదలై అదే హీరో ఫ్లాష్ బ్యాక్ యంగ్ వర్షన్ తో ప్రీక్వెల్ కథ రాశాడట సందీప్. ఈ రెండు కథల్ని సినిమాలుగా తీసి ఫైనల్ గా మనవణ్ణి రివీల్ చేసి తనతో మూడో పార్ట్ తీయాలనేది సందీప్ ప్లాన్ అని తెలుస్తోంది. అంటే స్పిరిట్ ఒక భాగం కాదు, 2 భాగాలు కాదు, మొత్తంగా 3 భాగాలుగా రావచ్చని కాన్సెప్ట్ పరంగా తెలుస్తోంది. దీపికా పదుకుని గొంతెమ్మ కోరికలు భరించలేక తనని గెంటేస్తే ఈ సినిమా స్టోరీ లైన్ ని తన టీం ఇలా మెల్లిమెల్లిగా లీక్ చేస్తూ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ సందీప్ అన్నట్టు నిజంగా స్టోరీ లైన్ లీక్ అవ్వటం వల్ల ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కి కూడా క్యూరియాసిటీ పెరుగుతోంది తప్ప స్పిరిట్ కి కొంచెం కూడా ఫరక్ పడట్లేదు.